ఈరోజే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాను నేను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ 2 ఇత్తడి గిన్నెలు తెచ్చుకున్నాను. తను యూజ్ చేయటం లేదు. కొని అలానే పక్కన పెట్టేసింది. సో, ఈ మధ్య అందరూ ట్రెండ్ స్టార్ట్ అయింది కదా! ఇత్తడి గిన్నెలో కుకింగ్ చేయటము. అందుకని ఒక దానిలో రైస్, ఒక దాంట్లో కర్రీ చేసుకోవచ్చని నేను తెచ్చుకున్నా. సో, ఈరోజు నేను ములక్కాయ, బీరకాయ, ఆనియన్స్ ఏసి కర్రీ చేస్తున్నాననమాట. ఇంకొక దానిలో రైస్ పెట్టేశాను. కర్రీ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ గ్యాస్ చాలా తక్కువ అవుతది మనకి ఇత్తడి గిన్నెలు వాడడం వల్ల. ఇనుప కళాయిలు, సో మట్టి కుండలు వాడితే మనకి గ్యాస్ తొందరగా అయిపోతది. 1 మంత్ వచ్చేది 15 డేస్‌లో. బట్ ఈ ఇతర కళాయిల వల్ల ఏంటంటే చాలా ఈజీగా కుకింగ్ అయిపోతది. గ్యాస్ కూడా సేవ్ అవుతది. మా బాబు కోసం కొంచెం కర్రీ తీసి మేము కారం కలుపుకున్నాము. అండ్ నైట్‌కొచ్చేటప్పటికి కూడా డిన్నరు చికెన్ చేశాను కర్రీ. అండ్ దానిలో కాంబినేషన్ చపాతీ. సో, చికెన్ మంచిగా ఇన్‌స్టాంట్ లాగా అప్పటికప్పుడు కదా మ్యారినేషన్ చేయకుండానే కర్రీ ఫ్రై చేసేసాను.